వరల్డ్ స్టేజ్ మీద ఇప్పుడు ఎవ్వరూ ఊహించని ఒక ఆశ్చర్యకర ఇన్సిడెంట్ జరిగింది. 8 దేశాలు భారత్ సహాయం కోసం అర్థిస్తున్నాయి. భారత్ మాకు ఆర్థిక సహాయం చేయండి, ఆహార పదార్థాలు పంపించండి, మెడిసిన్స్ని తయారు చేసుకోవడానికి కావలసిన ముడి సరుకులు ఇవ్వండి, మాతో ట్రేడ్ డీల్ చేసుకోండి అంటూ 8 దేశాలు భారత్ని రిక్వెస్ట్ చేస్తున్నాయి. అయితే ఇవేమీ చిన్న చితక దేశాలు కాదు. వీటిలో ఒకప్పుడు ప్రపంచాన్ని శాసించిన కొలోనియల్ పవర్స్ నుంచి ఇప్పుడు అగ్రదేశాలుగా హడావిడి చేసే పెద్ద దేశాలే ఉన్నాయి. కానీ ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే భారత్ని ఆ దేశాలు సహాయం అడగటం కాదు, వాటికి భారత్ ఎప్పటి నుంచో హెల్ప్ చేస్తుంది. ఇక్కడ అసలు ఆశ్చర్యకర విషయం ఏంటంటే చరిత్రలో మొదటిసారి ఆ దేశాలకు సహాయం చేయడానికి భారత్ నిరాకరించడం. అవును, పబ్లిక్గా వాళ్లకు భారత్ ఇప్పుడు నో చెప్పేసింది. ఈ చర్యతో ఆ దేశాలకు భారత్ ఒక గుణపాఠం నేర్పించబోతుంది. అయితే ఆ 8 దేశాలు ఏంటి, భారత్ నమ్మకాన్ని అవి ఎలా కోల్పోయాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, ఎందుకంటే ఈ లిస్టులో మొదటి ప్లేస్లో ఉన్న దేశం గురించి తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ వీడియో, సో ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మన ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. నెంబర్ 8, శ్రీలంక. 2022లో శ్రీలంకలో వచ్చిన ఆర్థిక సంక్షోభం గురించి మీకు గుర్తుండే ఉంటుంది. అప్పుడు అక్కడ పరిస్థితులు ఎంత అల్లకల్లోలంగా మారిపోయాయంటే లీటర్ పెట్రోల్ కోసం ప్రజలు రోడ్ల మీద కిలోమీటర్ల తరబడి క్యూలు కట్టారు. ఆహార పదార్థాల రేట్స్ ఆకాశాన్నంటాయి. నిరసనకారులు ఏకంగా శ్రీలంక పార్లమెంటుకే నిప్పు పెట్టేశారు. ఈ దెబ్బతో రాత్రికి రాత్రే శ్రీలంక ప్రెసిడెంట్ దేశం నుంచి పారిపోయాడు. అయితే అటువంటి టైంలోనే శ్రీలంక నాయకులు సహాయం చేయమని భారత్ దగ్గరికి వచ్చారు. దీనికి ఇండియా ఇమీడియట్ గా స్పందించింది. అక్కడి పరిస్థితులను సరిచేయడానికి 30 లక్షల బ్యారెల్స్ ఆయిల్ని, 50,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని, మెడిసిన్స్ ని, $4 బిలియన్ డబ్బుని భారత్ పంపించింది. అయితే ఇక్కడే శ్రీలంక భారత్తో డబల్ గేమ్ ఆడడం మొదలుపెట్టింది. ఒకవైపు తమ దేశంలో అభివృద్ధి పనులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కోసం చైనా నుంచి అప్పులు తీసుకుంటూనే మరోవైపు వాళ్ళ దేశంలో జరుగుతున్న చెత్తను క్లీన్ చేయడానికి మాత్రం భారత్ నుంచి ఉచితంగా డబ్బులు అడుగుతున్నారు. దీన్నే భారత్ గమనించింది. శ్రీలంకకు ఒక లెసన్ నేర్పించాలనుకుంది. తర్వాత భారత్ శ్రీలంకకు అన్లిమిటెడ్ గా ఫ్యూయల్ ని పంపడం ఆపేసింది. ఆర్థిక సహాయాన్ని కట్ చేసింది. అక్కడ పెట్టుబడులు పెట్టడం, ఆహార పదార్థాలని ఉచితంగా ఇవ్వడం తగ్గించేసింది. ఎందుకంటే భారత్ మీరు అవసరానికి వాడుకునే ఏటీఎం కాదు. చైనాతో సమానంగా ఇండియాకు కూడా ప్రయారిటీ ఇచ్చినప్పుడే అభివృద్ధి పనులైనా లేక ఆర్థిక సహాయమైనా, లేకపోతే నో డీల్స్ అని క్లియర్ గా చెప్పేసింది. ఇది శ్రీలంకలో ఆల్రెడీ చలనం తీసుకొచ్చిందని చెప్పొచ్చు. ఇప్పుడు ఆ దేశ నాయకులు మళ్ళీ భారత్ పాట పాడుతున్నారు. నెంబర్ 7, మాల్దీవ్స్. 3 ఏళ్ల క్రితం వరకు కూడా భారత్ మాల్దీవ్స్ దేశాలు మంచి స్నేహితులుగా ఉండేవి. అక్కడ వచ్చే ప్రభుత్వాలు అందరూ కూడా ప్రో ఇండియాగా వ్యవహరించేవారు. మాల్దీవ్స్ లో ఎన్నోసార్లు ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఇండియానే ముందుగా స్పందించి సహాయక చర్యలు చేపట్టింది. ఇండియన్ టూరిస్టులు ప్రతి సంవత్సరం లక్షల సంఖ్యలో మాల్దీవ్స్ కు వెళ్లి ఆ దేశానికి వేల కోట్ల రూపాయల ఆదాయం రావడానికి కారణమయ్యేవారు. ఇండియన్ నేవీ మాల్దీవ్స్ నౌకలను పైరేట్లు, స్మగ్లర్లు దోచుకోకుండా నిరంతరం రక్షణగా నిలబడేది. ఇలా 2 దేశాల రిలేషన్స్ పీక్స్ లో ఉన్న సమయంలో అక్కడ మహమ్మద్ ముయిజ్జు అనే ఒక మూర్ఖుడు పవర్ లోకి వచ్చాడు. అసలు ఇతను ఎలక్షన్స్ లో గెలిచిందే మాల్దీవ్స్ నుంచి ఇండియాను తరిమేయాలన్న ప్రచారంతో. ముయిజ్జు మనకు అసలు స్నేహితుడు భారత్ కాదు చైనానే అని అక్కడి ప్రజలకు చెప్పాడు. అయితే 2 ఏళ్లు ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేసరికి మొత్తం సీనే రివర్స్ అయింది. మాల్దీవ్స్ చైనాకు $5 బిలియన్ అప్పు పడింది. ఇది మాల్దీవ్స్ మొత్తం జీడిపిలో ఏకంగా 70%తో సమానం. చేసిన అప్పులు తీర్చకపోయేసరికి చైనా మాల్దీవ్స్ లోని ఎయిర్పోర్ట్లను, సీపోర్ట్లను, పెద్ద పెద్ద ల్యాండ్ యాసెట్స్ ను తన ఆధీనంలోకి తీసుకోవడం మొదలుపెట్టింది. అప్పుడే ముయిజ్జు భారత్తో కాలబేరానికి వచ్చాడు. చైనాతో చేసిన అప్పులు తీర్చుకోవడానికి మాకు ఆర్థిక సహాయం చేస్తారా, క్రెడిట్ లైన్ ఎక్స్టెండ్ చేస్తారా అంటూ అడుక్కోవడం మొదలుపెట్టాడు. దీనికి భారత్ ఇచ్చిన సమాధానం ఒక్కటే, మీ చావు మీరు చావండి. ఇక్కడ మాల్దీవ్స్ కి ఇంకో షాక్ ఏంటంటే ఇండియాతో గొడవ పెట్టుకున్నప్పటి నుంచి మాల్దీవ్స్ కు వెళ్లే ఇండియన్ టూరిస్టుల సంఖ్య 35% వరకు తగ్గిపోయింది. ఇప్పుడు ఆ టూరిస్టులంతా ఇండియాలోని అండమాన్, లక్షద్వీప్ వంటి ఇతర లొకేషన్స్ కి వెళ్తున్నారు. ఈ చర్యతో ఫ్యూచర్ లో మాల్దీవ్స్ లో రాబోయే ప్రభుత్వాలకి ఇండియాతో ఎలా వ్యవహరించాలో అర్థమవుతుంది. నెంబర్ 6, బంగ్లాదేశ్.
ఇప్పుడు మనం చెప్పుకునేది కరోడా దేశమైన బంగ్లాదేశ్ గురించి. ఆ దేశంలోని ఉన్మాదులు మొన్నటి వరకు భారత్ మీద ఎలా ఎగిరారో మీకు తెలుసు. కానీ బంగ్లాదేశ్ దాని పూర్తి మనుగడ కోసమే భారత్ మీద ఆధారపడుతుందని మీకు తెలుసా? అవును, బియ్యం నుంచి కూరగాయల వరకు, విద్యుత్ నుంచి నీళ్ల వరకు, కాటన్ నుంచి పెట్రోల్ వరకు ఇలా మొత్తం బంగ్లాదేశే భారత్ నుంచి వచ్చే దిగుమతుల ఆధారంగా ముందుకు సాగుతుంది. అయితే ఇప్పుడు ఆ దేశంలో ఎలాంటి సంక్షోభం వచ్చిందంటే బంగ్లాదేశ్ ఖజానా పూర్తిగా ఖాళీ అయింది. దాని ఫారెక్స్ రిజర్వ్స్ అడుగంటిపోయాయి. ముఖ్యంగా బంగ్లాదేశ్ గార్మెంట్ సెక్టార్కి కీలకమైన జూట్, కాటన్ దిగుమతులు చేయడానికి ఇప్పుడు బంగ్లాదేశ్ దగ్గర డాలర్స్ లేవు. అప్పుడే మహమ్మద్ యూనస్ ఢిల్లీ తలుపు తట్టాడు. తమ దేశంలోకి వచ్చే ఇండియన్ గూడ్స్ కి డాలర్లలో బదులు బంగ్లాదేశీ టాకాలలో చెల్లిస్తాం, ఒప్పుకోమని రిక్వెస్ట్ చేశాడు. అయితే దీనికి భారత్ ఇచ్చిన సమాధానం ఒక్కటే, కుదరదు అని. ఒకప్పటి బంగ్లాకైతే భారత్ సహాయం చేసేదేమో, కానీ ఇప్పుడున్నది నయా బంగ్లాదేశ్ కదా, సో భారత్ కుదరదని చెప్పేసింది. ఈ చర్యతో బంగ్లాదేశ్కి దాని స్థాయి ఏంటో అర్థమైంది. అయితే మనం ఇప్పటి వరకు చెప్పుకున్నవన్నీ కూడా భారత్కి ఇరుగు పొరుగున ఉండే దేశాలు, రీజనల్ స్టఫ్. కానీ ఇప్పటి నుంచి చెప్పబోయే దేశాలు మనకు కొన్ని వేల కిలోమీటర్ల నుంచి ఖండాల దూరంలో ఉంటాయి. నెంబర్ 5, మలేషియా. ఒకప్పుడు సంవత్సరాల పాటు మలేషియా దేశం భారత్కు అతిపెద్ద పామాయిల్ ఎగుమతిదారుగా ఉండేది. అది ఎంతలా అంటే భారత్ సంవత్సరానికి $5 బిలియన్ విలువైన పామాయిల్ని మలేషియా నుంచి రప్పించుకునేది. ఇది ఆ దేశపు మొత్తం పామాయిల్ ఎక్స్పోర్ట్స్లో 30%తో సమానం. భారత్ వల్ల మలేషియాకు బాగా లాభం జరిగేది. కానీ తర్వాత ఆ దేశ పాలకులు చేసిన ఒకే ఒక తప్పు వాళ్లకు భారత్ను దూరం చేసింది. అదేంటంటే 2019లో అప్పటి మలేషియా ప్రధానమంత్రి తమకు ఏమాత్రం సంబంధం లేకపోయినా సరే మన కాశ్మీర్ విషయం గురించి యునైటెడ్ నేషన్స్లో మాట్లాడాడు. భారత్ కాశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘన చేస్తుందని, స్వేచ్ఛను హరిస్తుందని బేస్లెస్ ఆరోపణలు చేశాడు. ఇదే భారత్ ఆగ్రహానికి కారణమైంది. అయితే దీనికి భారత్ మాటలతో కాదు, చేతలతో సమాధానమిచ్చింది. తర్వాత మలేషియా నుంచి వచ్చే పామాయిల్ దిగుమతుల్ని 95% వరకు తగ్గించేసింది. వాటిని ఇండోనేషియా, వియత్నాం వంటి ఇతర దేశాల నుంచి రప్పించుకోవడం మొదలుపెట్టింది. అలాగే లోకల్ పామాయిల్ ఉత్పత్తిని కూడా బాగా ప్రోత్సహించింది. మరియు దీని ఇంపాక్ట్ మలేషియా మీద ఇమీడియట్ గా పడిందని చెప్పొచ్చు. అతి కొద్ది సమయంలోనే భారత్ నుంచి దిగుమతులు లేక ఆ దేశం వేల కోట్ల రూపాయల నష్టం చూసింది. మలేషియా పాలకులకు భారత్ విలువ తెలిసొచ్చింది. అలా అప్పటి నుంచి ఇప్పటి వరకు భారత్తో సంబంధాలను సరిచేసుకునేందుకు, ఒక ట్రేడ్ డీల్ ని కుదుర్చుకునేందుకు మలేషియా తెగ ప్రయత్నిస్తుంది, రిక్వెస్ట్ చేస్తుంది. కానీ భారత్ ఇప్పటికీ ఆ ట్రేడ్ డీల్ కు అంగీకరించలేదు. ఎందుకంటే మనం తీసుకునే ప్రతి యాక్షన్ కి ఒక రియాక్షన్ ఉంటుంది కాబట్టి ఆ రియాక్షన్ ని ఇక్కడ భారత్ చూపించింది. నెంబర్ 4, యుక్రెయిన్. 2025లో ట్రంప్ భారత్ మీద 50% టారిఫ్లు విధించినప్పుడు బాగా ఆనందించిన దేశాల్లో ఈ ఉక్రెయిన్ కూడా ఒకటని చెప్పొచ్చు. ఎందుకంటే రష్యా యుక్రెయిన్ యుద్ధం మొదలైనప్పుడు భారత్ వెస్ట్ దేశాల ఒత్తిడికి తలగ్గి యుక్రెయిన్కి సపోర్ట్ చేయకుండా తన చిరకాల స్నేహితుడైన రష్యాకే అండగా నిలబడింది. రష్యా నుంచి పెద్ద మొత్తంలో ఆయిల్ దిగుమతుల్ని కొనసాగించింది. ఇదే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి నచ్చలేదు. ఎందుకంటే జెలెన్స్కీ భారత్ నుంచి మోరల్ సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేశాడు. ముఖ్యంగా భారత్ రష్యా నుంచి ఆయిల్ దిగుమతుల్ని పూర్తిగా ఆపేసి రష్యా మీద తిరగబడాలని డిమాండ్ చేశాడు. కానీ ఇవేవీ జరగలేదు. భారత్ దీనికి పూర్తి ఆపోజిట్ గా పనిచేసింది. అయితే భారత్ యుక్రెయిన్ కి సహాయం చేయడానికి చారిత్రాత్మకంగా కూడా ఆ దేశం ఎప్పుడూ మనకు ఒక భాగస్వామి కాదు. ఇన్ఫాక్ట్ అంతర్జాతీయ వేదికల్లో అనేక సార్లు యుక్రెయిన్ భారత్కు వ్యతిరేకంగా వ్యవహరించింది. 1990sలో యుక్రెయిన్ మన శత్రు దేశమైన పాకిస్తాన్కి యుద్ధ సామాగ్రిని అమ్ముకుంది. 1998లో భారత్ అణుపరీక్షలు చేసినప్పుడు వెస్ట్ దేశాలతో కలిసి యుక్రెయిన్ భారత్ మీద ఆంక్షలు వేసింది. మన కాశ్మీర్ విషయంలో కూడా భారత్ను అనేక సార్లు యునైటెడ్ నేషన్స్లో విమర్శించింది. అయితే అలాంటి దేశం ఇప్పుడు భారత్ నుంచి సహాయాన్ని ఆశిస్తుంది, శాంతి వచనాలు చెప్తుంది. దీనికి భారత్ ఇచ్చిన సమాధానం ఒక్కటే, మీరు చెప్పినప్పుడల్లా తలూపడానికి భారత్ మీ బానిస కాదు. భారత్ కేవలం తమ దేశ ప్రయోజనాలకు మాత్రమే కట్టుబడి ఉంటుంది అని. నెంబర్ 3, బ్రిటన్. 200 ఏళ్ల పాటు మన దేశాన్ని దోచుకున్న ఈ దేశం, మన నుంచి $45 ట్రిలియన్ సొమ్ముని లూటీ చేసిన ఈ దేశం, అగ్రరాజ్యంగా డప్పు కొట్టుకునే ఈ దేశం ఇప్పుడు భారత్ చేసే సహాయం కోసం ఎదురు చూస్తుందని మీరు నమ్మగలరా? అవును,
ఎందుకంటే బ్రిటన్ ఇప్పుడు ఆర్థిక సంక్షోభం వైపు వెళ్తుంది కాబట్టి. యూరోపియన్ యూనియన్ నుంచి బయటకు వచ్చేసినప్పటి నుంచి ఆ దేశం వాణిజ్య లోటును ఎదుర్కొంటుంది. వాళ్ళు చేసుకునే దిగుమతులు ఎక్కువ, ఎగుమతులు తక్కువ అయ్యాయి. దీనికోసమే 2025లో కొంతమంది బ్రిటిష్ ప్రతినిధులు సైలెంట్ గా ఢిల్లీకి వచ్చారు. మేము మీ నుంచి మెడిసిన్స్, టెక్స్టైల్స్, మెకానికల్ పార్ట్స్, కెమికల్స్ వంటి వస్తువులని తక్కువ ధరకే కొంటాం. బదులుగా మీరు మా నుంచి హై కాస్ట్ ఉండే గూడ్స్ తీసుకోవాలి. బ్రిటిష్ కంపెనీస్ కి ఇండియాలో పూర్తి అనుమతి ఇవ్వాలి. మా నుంచి ఎక్స్పెన్సివ్ సర్వీసులు తీసుకోవాలి అంటూ అడగడం మొదలుపెట్టారు. అయితే దీనికి భారత్ ఇచ్చిన సమాధానానికి బ్రిటన్ దిమ్మ తిరిగిపోయింది. వాణిజ్యం సంగతి తర్వాత, ముందు మీరు మా నుంచి దోచుకున్న డబ్బుని తిరిగి ఇవ్వమని యూకేని అడిగారు. ఈ వార్త అప్పట్లో హెడ్లైన్స్ ఎక్కలేదు గాని డిప్లొమాటిక్ సర్కిల్స్ లో మాత్రం అల్లకల్లోలం చేసింది. దీన్నేగా కర్మ హిట్స్ బ్యాక్ అంటారు. ఒకప్పుడు మనల్ని పాలించిన దేశం ఇప్పుడు మన అనుమతి కోసమే ఎదురు చూడ్డం. నెంబర్ 2, కెనడా. 2024లో అప్పటి కెనడా ప్రైమ్ మినిస్టర్ జస్టిన్ ట్రూడో తమ దేశ పార్లమెంట్లో నిలబడి భారత్ మీద ఎలా విషం చిమ్మాడో మీకు గుర్తుండే ఉంటుంది. ఆధారాలు లేకుండానే భారత్ కెనడాలోని ఖలిస్తానీ ఉగ్రవాదులని చంపుతుందని కారు కోతలు కూశాడు. అయితే ట్రూడోకి తెలియనిదేంటంటే కెనడాలోని యూనివర్సిటీస్ కు ప్రతి సంవత్సరం భారతీయ విద్యార్థుల ద్వారా $8 బిలియన్, అంటే అక్షరాల 65,000 కోట్ల రూపాయల రెవెన్యూ వస్తుంది. అయితే కెనడా ఎప్పుడైతే ఎలిగేషన్స్ చేసిందో అప్పుడే భారత్ తన అసలు మాస్టర్ స్ట్రోక్ ని ప్లే చేసింది. కెనడాకు వీసా సర్వీస్ ని ఆల్మోస్ట్ ఆపేసింది. ఇండియన్ స్టూడెంట్స్ కెనడాకు బదులు ఆస్ట్రేలియా, అమెరికా, రష్యా వంటి ఇతర దేశాలకు వెళ్లడం స్టార్ట్ చేశారు. ఈ చర్యతో కెనడాలోని యూనివర్సిటీస్ ఆ దేశ ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయడం మొదలుపెట్టాయి. మీరసలు ఏం చేశారో అర్థమవుతుందా? మాకిక్కడ 1,000 కోట్ల రూపాయల నష్టం వస్తుంది. మళ్ళీ ఇండియన్ స్టూడెంట్స్ ని రప్పించమని లాబియింగ్ చేశాయి. దెబ్బకు కెనడా అధికారులు భారత్తో కాలబేరానికి వచ్చారు. మళ్లీ వీసా ప్రాసెస్ ని మామూలు చేయండి అంటూ అడుక్కోవడం మొదలుపెట్టారు. అయితే దీనికి భారత్ ఇచ్చిన బదులు క్రిస్టల్ క్లియర్. ముందు మీరు ఖలిస్తానీ ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడం ఆపండి. బహిరంగంగా భారత్కు క్షమాపణలు చెప్పండి. అప్పుడే వీసాల గురించి మాట్లాడతామని. తర్వాత కెనడాలో ట్రూడో గద్దె దిగడం, ఆ దేశ కొత్త ప్రభుత్వం భారత్తో సంబంధాలు రీసెర్చ్ చేసుకోవడం వంటి పరిణామాలు జరిగాయి. అయితే మనం ఇప్పటి వరకు చైనా వల్ల సమస్య వచ్చిన కొన్ని దేశాలు భారత్ సహాయం అడగటం చూశాం. అయితే ఇప్పుడు చైనానే ఒక సమస్య కోసం భారత్ సహాయం అడుగుతుంది. నెంబర్ 1, చైనా. 140 కోట్ల జనాభా, $18 ట్రిలియన్ ఎకానమీ. అమెరికా తర్వాత ఆ స్థాయిలో డబ్బు ఉన్న దేశం. ముఖ్యంగా మన భారతదేశానికి అతిపెద్ద విరోధి. అయితే అదే చైనా ఒక ముఖ్యమైన విషయం కోసం భారత్ మీద ఎంతగానో ఆధారపడుతుంది. అవే ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్. కొన్ని అంచనాల ప్రకారం చైనా తయారు చేసే మెడిసిన్స్ కి కావాల్సిన మొత్తం ముడి సరుకులో 70% ఒక భారతదేశమే ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఇవి చైనా కస్టమ్ రికార్డ్స్ యొక్క అధికారిక లెక్కలు. అదే భారత్ కెమికల్ సప్లైసే లేకపోతే చైనీస్ ఫార్మా కంపెనీస్ మందులను తయారు చేయలేవు. కానీ 2020 కోవిడ్ తర్వాత, గ్యాల్వాన్ ఘర్షణ తర్వాత భారత్ చైనాకు వీటి ఎగుమతుల్ని గణనీయంగా తగ్గించింది. ఇక్కడ చైనాకు ఇంకో సమస్య ఏంటంటే ఆ దేశ జనాభా ఇప్పుడు చాలా వేగంగా ముసలి వాళ్ళు అయిపోతున్నారు. 2050 నాటికి చైనాలో 60 ఏళ్ల వయసు దాటిన వారి సంఖ్య 100 కోట్లకు పైనే ఉండబోతుంది. సో ఈ సీనియర్ సిటిజన్స్ ని మెయింటైన్ చేయడానికి చైనాకు భారత్ అందించే మెడికల్ ఇంగ్రీడియంట్స్ అనేవి చాలా ముఖ్యం. దీనికోసమే 2025లో చైనీస్ మెడికల్ కంపెనీస్ బ్యాక్ డోర్ ఛానల్స్ ద్వారా ముడిసరుకుల సప్లైని మళ్లీ 2019 స్థాయిలోనే పంపించమని భారత్ ను అడగడం మొదలుపెట్టాయి. అయితే ఇక్కడే భారత్ తన చాణక్య నీతిని ప్రదర్శించింది. దీనికి భారత్ అవునని గాని కాదని గాని సమాధానం చెప్పలేదు. మొత్తాన్ని కేస్ బై కేస్ స్టడీ చేస్తూ చర్చలను హోల్డ్లో పెట్టింది. ఎందుకంటే ఇక్కడ భారత్కు చైనా అవసరం కన్నా చైనాకు భారత్ అవసరమే ఎక్కువగా ఉంది కాబట్టి. దీన్నే జియో పాలిటిక్స్ లో స్ట్రాటజిక్ లెవరేజ్ అంటారు. దీన్ని మీకు CNN, BBC వంటి వెస్టర్న్ మీడియా ప్రసారాలలో ఎక్కడా చూపించరు. ఎందుకంటే వారు భారత్ మీద చేసే ప్రోపగండా వేరుగా ఉంటుంది కాబట్టి. అయితే 8 దేశాలు సహాయం కోసం అడుగుతున్నప్పుడు భారత్ వాటిని ఎందుకు నిరాకరించింది? దీనికి సమాధానం రెవెంజో మరేదో కాదు. దీనికి సమాధానం
భారత్ ఇప్పుడు ప్రపంచాన్ని చూసే దృష్టికోణం మారింది కాబట్టి. ఒకప్పటి భారత్ ఇతర దేశాలను నొప్పించకూడదని నిర్ణయాలు తీసుకునేది. కానీ ఇప్పటి భారత్ కేవలం తమ దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మాత్రమే నిర్ణయాలు తీసుకుంటుంది. అవి ట్రేడ్ డీల్స్ అయినా, ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ అయినా, లేక వ్యూహాత్మక భాగస్వామ్యాలు అయినా సరే. అయితే ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే నా కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మన ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.